ఓకే అండి. మనకి ఈ వీడియోలో ఏంటంటే, మనకి ఏపీలో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసేసి మనకి పీఎంజేఏవై హెల్త్ కార్డ్స్ ఉన్నాయి గదా! మనకవి పీవీసీ కార్డ్స్ అనేవి మన ఏపీ వాలంటీర్స్ ద్వారా మనకేందంటే, ఈ పీవీసీ కార్డ్స్ అనేది డెలివరీ అనేది చేయటం జరుగుతుంది. ఆ కార్డ్స్ అనేది ఏ విధంగా డెలివరీ చేయాలి? మనకి దానికి సంబంధించి ఈకేవైసీ అనేది ఒకటి చేయాల్సి ఉంటుంది. మనకేందంటే పీఎంజేవై యాప్ ఉంది గదా! ఆ యాప్‌లోకెళ్ళేసేసి కార్డ్ డెలివరీ ఆప్షన్స్‌లోకెళ్ళేసేసి కస్టమర్స్ ద్వారా మనం కార్డ్ అనేది డెలివరీ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని వాళ్ళ ఈకేవైసీ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండండి. చాలామంది అడుగుతున్నారు. మనకేందంటే వాలంటీర్స్ చాలామంది అడుగుతున్నారండి. ఎలా సార్ మేము ఈ కార్ డెలివరీస్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. అది ఎలాగో మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. ఓకేనా? వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి చాలామంది ఒక ఎర్రర్ అయితే అడుగుతున్నారు. సార్ మా మొబైల్ నెంబర్ అనేది ఇస్తుంటే అక్కడ మాకు తీసుకోవట్లేదు సార్ అని చెప్పేసి అన్నారు. మీ మొబైల్ నెంబర్ అనేది ఏది ఇవ్వాలంటే మీరు వాలంటీర్ కింద జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటారో రిజిస్ట్రేషన్‌కి ఆ మొబైల్ నెంబర్ ఇస్తేనే మీకు అక్కడ లాగిన్ అనేది తీసుకుంటుందండి ఆపరేటర్ లాగిన్‌లో. మీకు లేదు ఆ మొబైల్ నెంబర్ అనేది మిస్ అయిందనుకుంటే మీ సచివాలయంలో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రీసెంట్‌గా ఏమైనా తీసుకున్న మొబైల్ నెంబర్ వేరేది ఉంటే అదనేది మీకు దానికి పీఎంజేవై దానికి మీకు లింక్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? లేదంటే మీకు అక్కడ మీకు సెల్ఫ్ లాగిన్ ఉంటుంది కదా! ఆ సెల్ఫ్ లాగిన్‌లో కూడా మీరు లాగిన్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకేనా? ముందుగా వచ్చేసేసి యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆపరేటర్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని చెప్పాను కదా! మీ మొబైల్ నెంబర్ అండి. ఓకేనా? మీది ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో మొబైల్ నెంబర్ క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ నెంబర్ అనేది వెరిఫై అనేది అవ్వడం జరుగుతుంది. వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు అథెంటికేషన్ మోడ్ అని చెప్పేసి ఉంది కదా! ఇదనేది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అనేది ఉండడం జరుగుతుంది. మొబైల్ గానీ, ఆధార్ ఓటీపీ గానీ, బయోమెట్రిక్ గానీ మీకు మూడిట్లో ఏది అందుబాటులో ఉంటే దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? నేను మొబైల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మా మొబైల్‌కి వచ్చేసేసి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసినట్లయితే మనకి కింద ఒక క్యాప్చా అనేది అడగడం జరుగుతుందండి. ఈ క్యాప్చా అనేది ఒకసారి చూసి ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి స్మాల్ లెటర్స్ కానీ, క్యాపిటల్ లెటర్స్ కానీ ఉండటం జరుగుతుంది. చూసి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ పేజ్‌కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? మనకి 3 ఆప్షన్స్‌లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా? చాలామంది వాలంటీర్స్‌కి బయోమెట్రిక్ అందుబాటులో ఉంటుంది కాబట్టి బయోమెట్రిక్ మీద సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ థంబ్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చనమాట. ఓకేనా? ఓకే. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగానే డాష్‌బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి స్కీమ్ దగ్గర పీఎంజేఏవై అనేది సెలెక్ట్ చేసుకోవాలనమాట. మీకు తర్వాత స్టేట్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసేసి మీకు ఇక్కడ సబ్ స్కీమ్ వచ్చేసేసి పీఎంజేఏవై సెలెక్ట్ చేసుకోండండి. ఓకేనా? ఇక్కడ సెర్చ్ బై దగ్గర ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ అండి. మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఇక్కడ వచ్చేసేసి కస్టమర్ ఆధార్ నెంబర్ అండి. ఓకేనా? ఎవరైతే ఉంటారో కస్టమర్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలనమాట. ఇచ్చేసి ఇక్కడ సెర్చ్ కొట్టినట్లయితే మీకు వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీకు సెర్చ్‌లో చూపిస్తాను మీకు. ఓకేనా? మీకు ఈ విధంగా అనేది వాళ్ళ డీటెయిల్స్ అనేది కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్టేటస్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి 3 మెంబర్స్ అనేది కార్డ్స్ అనేది అప్రూవల్ అవ్వడం జరిగింది. ఇక్కడ డౌన్‌లోడ్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోవాలనమాట. ఓకేనా? దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ నెక్స్ట్ పేజ్‌కి అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? స్టెప్ బై స్టెప్ అనేది జాగ్రత్తగా చూడండండి. ఓకేనా? ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్‌లో చూసినట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీకు టాప్‌లో చూసినట్లయితే కార్డ్ డెలివరీ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా? దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు పేజ్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఎవరికైతే కార్డ్ అనేది డెలివరీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ మీద క్లిక్ చేసేసి వాళ్ళ ఫోటో మీద క్లిక్ చేసినట్లయితే మీకు కింద వాళ్ళ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? మీకు ఈ విధంగా అనేది వాళ్ళ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ మీకు చూసినట్లయితే అథెంటికేషన్ మోడ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఆధార్ ఓటీపీ ద్వారానైనా కేవైసీ చేయొచ్చు. లేదంటే బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు. ముందు మనం బయోమెట్రిక్ మోడ్ చూద్దాం. ఓకేనా? బయోమెట్రిక్ మీద సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డిక్లరేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ అలౌ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఓకేనా? మీకు వచ్చేసేసి ఆపరేటర్‌కి అనేది అంటే వాలంటీర్‌కి అనేది ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేసి కస్టమర్ బయోమెట్రిక్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా? కస్టమర్ బయోమెట్రిక్ తీసుకొని మీకు వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా కంప్లీట్ అనేది అవ్వడం జరుగుతుంది. కార్డ్ డెలివరీ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. ఓకేనా? మీకు నెక్స్ట్ వచ్చేసేసి ఆధార్ ఓటీపీ మీద ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సేమ్
ఇందాక ప్రాసెస్ అనమాట. ఓకేనా. స్కీమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో సేమ్ అదే విధంగా అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చండి. ఇందాక మనకి బయోమెట్రిక్ మోడ్ చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసేసి ఆధార్ ఓటీపీ ద్వారా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకేనా. ఇక్కడ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ డిక్లరేషన్ అడగటం జరుగుతుంది. టిక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చి అలౌ చేసినట్లయితే మీకు కస్టమర్ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. వాలంటీర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసేసి బెనిఫిషరీ ఓటీపీ, అంటే వాళ్ళ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీ అనేది ఫస్ట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. మీకు నెక్స్ట్ వచ్చేసేసి వాలంటీర్ ఓటీపీ. ఓకేనా. మీ మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది. అది ఈ రెండో కాలంలో అనేది మనకు వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ 2 ఓటీపీస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేసి సబ్మిట్ చేసినట్లయితే మనకి కేవైసీ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు 2 ఓటీపీస్ అనేది ఇచ్చేసేసాను. మనకి ఏంటంటే కార్డ్ డెలివరీ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. చూసినట్లయితే చూడవచ్చు ఆయుష్మాన్ కార్డ్ అనేది డెలివరీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఈ విధంగా అనేది మనం ఈ 2 మోడ్స్లో అనేది మనం కార్డ్ అనేది డెలివరీ అనేది చేయొచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఈ విధంగా చేసినట్లయితే మనకి సర్వీస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.